చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా, చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా, మీ మాటలు తేనెల చినుకులు, మీ మనసులు వెన్నెల తునకలు. రండి రండి నా ఒడిలో చేరండి, రండి రండి నా ఒడిలో చేరండి. చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా. కన్నవారు చూపించిన దారిని కన్నుల కద్దుకుని, ఎప్పటికప్పుడు తెలియక చేసే తప్పులు దిద్దుకుని, కన్నవారు చూపించిన దారిని కన్నుల కద్దుకుని, ఎప్పటికప్పుడు తెలియక చేసే తప్పులు దిద్దుకుని, సత్యపథంలో సాగండి, సహన గుణం సాధించండి, సత్యపథంలో సాగండి, సహన గుణం సాధించండి. రండి రండి నా ఎదలో నిలవండి, రండి రండి నా ఎదలో నిలవండి. చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా. ద్వేషం చిమ్మే అజ్ఞానులపై ప్రేమను చిలికించి, కత్తులు విసిరే కలుషాత్ములపై కరుణను కురిపించి, ద్వేషం చిమ్మే అజ్ఞానులపై ప్రేమను చిలికించి, కత్తులు విసిరే కలుషాత్ములపై కరుణను కురిపించి, దేవుని దీవెనలందండి, దివినే భువిపై దించండి, దేవుని దీవెనలందండి, దివినే భువిపై దించండి. రండి రండి నా జతగా నడవండి, రండి రండి నా జతగా నడవండి. చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా, చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా, మీ మాటలు తేనెల చినుకులు, మీ మనసులు వెన్నెల తునకలు. రండి రండి నా ఒడిలో చేరండి, రండి రండి నా ఒడిలో చేరండి.
శాంతి సందేశం శాంతి సందేశం శాంతి సందేశం. హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా. హ్యాపీ హ్యాపీ ఓ హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. తెలియకడుగుతున్నాలే కంప్యూటర్ ఏమంటోంది, పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదండి. విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్, ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్. అప్ టు డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్. పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్. ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే, శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే. కలను బదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ హ్యాపీ. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. సాగనీస పాని బమప గమప 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 గమపని అయ్యయ్యయ్యయ్యో అయ్యో అయ్యయ్యయ్యో నిస నిసగా నిస నిసగా నిస నిస పని పని మప నిసగా. మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్. నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా. తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా. నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ధీమా. ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా. రోజన బుర్రమ్మంటున్న రోజు కదా, తాకకుండా ఊరుకుంటే తప్పు కదా. నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా, చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా. ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా. లక్ష్యమందకుండా లైఫ్ అర్థం ఇంక ముందునా. ఎగువ గెలుపు గెలుపు మనకి దొరకదా. హ్యాపీ హ్యాపీ ఆ, హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా. హ్యాపీ హ్యాపీ ఓ హ్యాపీ హ్యాపీ బర్త్డే. వాతావరణం తల్లి మీ ఆధ్వర్యంలో ఉంచుకోండి. కార్యక్రమం తల్లి పాట ద్వారా మేము ప్రారంభిస్తూ ఉన్నాము. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్థుతులకు పాత్రలైన మా తల్లి మీ నామానికి లెక్కలేని స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ
భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడు నమ్ముచున్నా. ఆయన కుమారుడు మన ప్రభుని యేసుక్రీస్తు నమ్ముచున్నా. ఇది పరిశుద్ధాత్మను గర్భమును ధరించబడి కన్యైన మరింత పుట్టి మొత్తి పిల్లల కారణంగా శ్రమపడి వేయబడి చనిపోయి సమాధి చేయబడినది 10 శ్లోకములను ఎరిగినది చనిపోయిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిన నేను నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. బాబు ఫ్యాన్ ఆఫీసర్ చద్దన్నంలో కారము కలిపి తండ్రికి ఇస్తాం తినమని. అంటే ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ ఎలా ఉంది అని అంటే పిల్లలు పుట్టారు, లేదా కుమార్తెలు పుట్టారు, కుమారులు పుట్టారు అని సంతోషించకంటే ఆ ఓల్డేజ్ స్టేజ్లో కన్న కూతురు కన్న తండ్రిని ఆ విధంగా వేధించడం అనేది నాకు చాలా బాధ కలిగింది. రేపు పొద్దున నన్ను కూడా పిల్లలు అలాగే చేస్తారా అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. పిల్లలు కలగలేదని ఒక ఆలోచన అయితే, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొక ఆలోచన ఏంటి సంగతి. గర్భఫలము యెహోవా ఇచ్చు ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మా పెద్ద అబ్బాయికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మా చిన్న అబ్బాయికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. పెద్ద బాబుకి పెళ్ళి 13 సంవత్సరాలు అయింది, ఇంకా సంతానం లేదు. నాకు కొంచెం అప్పుడప్పుడు బాధ వేస్తూ ఉంటుంది. అబ్బాయిలిద్దరికి పిల్లలు ఉన్నారు, అమ్మాయికి లేదు. తర్వాత అమ్మాయికి ఒక ఆడపిల్ల, మొన్న పెళ్లి చేసిన అమ్మాయికి ఇంకా ఎవరూ లేరు. గర్భఫలం అనేది దేవుడు ఇచ్చేటువంటి గొప్ప బహుమానం. ఇటీవలే ఒక ఫ్యామిలీ నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయితే రెండో కుమారుడికి పాప పుట్టింది. రెండో కుమారుడికి పాప పుడితే ఆ కుమారుడి యొక్క తల్లికి అమ్మాయి పుట్టడము ఇష్టం లేదు. అందుకని అబ్బాయిని అమ్మాయి ఇంటికి పంపట్లే. అంటే తల్లిని చంటి బిడ్డను దూరం చేస్తుంది తల్లి. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుత దినాల్లో వివాహమైనటువంటి ప్రతి కుటుంబము ఆలోచించాలి. వయసు వచ్చిన కొంతమందికి కామన్ సెన్స్ అనేది ఉండటం లేదు, సెన్స్ అనేది ఉండడం లేదు. కామన్గా పిల్లల్ని ఏ రీతిగా పెంచాలో, ఏ రీతిగా వారిని క్రమశిక్షణలో పెంచాలో అనేది ఎవరికి అవగాహన ఉండటం లేదు. మేము మాకు పిల్లలు ఉన్నారు, లేక మనలు ఉన్నారు, మనరాళ్ళు ఉన్నారు అనుకుంటున్నాం తప్ప
వారిని క్రమశిక్షణ ఎంతవరకు పెంచుతున్నారు అనేది అవగాహన లేదు. నేను ఒక ప్రోగ్రాం చూసుకున్నప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు కొడుకు. తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోతే బాబు మరి మీ నాన్నగారు చనిపోయారు, మీరు రండి అంటే చాలా బిజీగా ఉందండి, కాల్చి బూడిద చేసి బూడిదను నాకు పంపించండి, కార్యక్రమాలు చక్కబెట్టండి. ప్రస్తుతము 2024లో విషయాలు గమనిస్తే చాలా చాలా అంటే చాలా దుఃఖకరమైన విషయాలు జరుగుతాయి. మరి రాజేష్కి శిశుపతి అయితే వారి దాంపత్యాన్ని ప్రేమించి దేవుడు చక్కగా కుమార్తెను ఇచ్చాడు. మా మనవాళ్ళకి పాపకి చూపించిన ఒక 6 నెలలు 7 నెలలు తేడా ఉండదు. అదే పొజిషన్. ఇప్పుడు ఆ పాపకు ఏం చెప్పినా అర్థం కావు. ఇది పుట్టినరోజు కనుక అందరిని పిలిచి ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన తల్లిదండ్రులకు కలిగింది. దేవుని వాక్యంలో 3 విషయాలు జ్ఞాపకం చేస్తారు పుట్టినరోజు సందర్భంగా. ఎందుకంటే గర్భఫలము దేవుడిచ్చే బహుమానం కనుక ఆ దేవుడిచ్చే బహుమానాన్ని దేవుని కొరకు ఎవరు ఉపయోగిస్తున్నారు? ఆ దేవుడిచ్చే బహుమానం కాబట్టి అది చాలా విలువైనటువంటిది. అది ఆడైనా మగైనా. చాలామందికి ఆడపిల్లలు పుడితే ప్రస్తుతం అయిష్టంగా చూస్తున్నారు, మగ పిల్లలు పుడితే ఇష్టంగా చూస్తున్నారు. డెలివరీ అయిందనగానే ఎవరు పుట్టారు అనేసరికి అమ్మాయి పుట్టిందా ఒకలాంటి వాయిస్, అబ్బాయి పుట్టాడా అంటే అదే వాయిస్ 2 విధాలుగా మాట్లాడారు. అబ్బాయి అంటే ఒకటి, అబ్బాయి అంటే ఒకటి. మళ్ళా అతనికి ఇచ్చాను. ఈ ఫరో రాజు పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యము చేశాడు. ఏంటి మంచి కార్యం అంటే, వాళ్ళు ఆ ఫరో రాజు దగ్గర ప్రాణదాయకుడు భక్ష్యకారుడు అని 2 ఉద్యోగస్తులు ఉన్నారు. 2 తప్పు చేయడం వల్ల చెరసాలలో వేయబడ్డాడు. అయితే ఆ ఫరో రాజు పుట్టిన దినాన ఆయన ప్రాణదాయకుడిని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆయన ఉద్యోగము ఆయనకు కొనసాగించాడు. ఒక మంచి కార్యం. మన వరదల్లో ఒక పాపకి 9వ 10వ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు జరుపుతామని తండ్రి గారు అంటే, నాయన నా పుట్టినరోజు వేడుకలతో నాకు నువ్వు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నావో ఆ డబ్బులన్నీ కూడా అక్కడ మరి భోజనం లేని వారికి, త్రాగడానికి నీళ్ళు లేని వారికి ఇల్లు కూడా చేయించాడు. ఒకటి ఏమిటంటే, పుట్టినరోజున మంచి కార్యం చేయడము, పుట్టినరోజున సంతోషించడము, పుట్టినరోజున ఆతిథ్యము చేయడం. ఆతిథ్యము చేయ మరొకటి అని వాక్యంలో ఉన్నది. శ్రద్ధగా ఆతిథ్యము చేయండి, విసుగక ఆతిథ్యం చేయండి అన్నది.
కొందరు తెలియకే ఆతిథ్యము చేసి ఆశీర్వాదాలు పొందడంగా రాయబడింది. ఆది కాండలో మనం గమనించినప్పుడు ఇక్కడ అబ్రహాము ఆయన భార్య గుడారంలో కాపురం ఉన్నారు. ముగ్గురు దూతలు అబ్రహాం యొక్క గుడారంలో దాటి వెళ్తుంటే అబ్రహాం వాళ్ళకి ఎదురెళ్ళి, అయ్యా నీళ్ళు ఇస్తాను, కాలు కట్టుకోండి, కాసేపు మీరు విశ్రాంతి తీసుకోండి, ఆతిథ్యం ఇస్తాను, తీసుకుని వెళ్ళండి అని అన్నాడు. వాళ్ళ ముగ్గురు వచ్చారు. గబగబా భార్యకు విషయం చెప్పాడు, ఆతిథ్యము సిద్ధం చేశారు. భోజనం చేస్తుండగా అబ్రహాముని అడిగారు, నీ భార్య ఎక్కడను బహుమానం తెచ్చారు. ఆ పుట్టిన సందర్భంగా ఒక మంచి కార్యము వాళ్ళు సంతోషిస్తున్నారు. మూడవ పని ఏమిటంటే ఆతిథ్యం ఇవ్వడం. ఈ మూడు ప్రాముఖ్య విషయాలు రాజేష్, వారి కుటుంబము, వారి తల్లిదండ్రులు, వారి బంధువులు అందరూ కలిసి సంఘాన్ని పిలిచి, బంధువులుగా పిలిచి, వారి సంతోషంలో మనల్ని కూడా పిలిచి మాతో పాటు మీరు సంతోషించండి మనల్ని వారు ఆహ్వానించినందుకు మనల్ని తెలుస్తూ ఈ మాటలు దేవుడు మన అన్నిటిలో దీవించుగా. వచ్చారా కేక్ తెప్పించారు. ఆ నిద్రపోతుంది అంటే చెప్పాక దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుతున్నాను. ప్రత్యేకించి మరి ఈ బిడ్డ తల్లి ఆవిడ నా స్టూడెంట్, అలాగా తరం వెంబడతారు. అలాగే అది ఈ అమ్మాయి తాతగా ఇంకా ఈ అమ్మాయి ఇది కూడా భవిష్యత్తు కూడా చూసి ఆనందించాలని కోరుకుంటూ అది ఐ విష్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మావయ్య గారు కూడా గ్రేట్ చెప్తారు. రాజేష్ దంపతులకు భగవంతుడు ఇచ్చినటువంటి బహుమానం పెళ్లి బాబు కంటే ముందుగా నిజంగా పెళ్లి బాబు యొక్క పెళ్లి దైవ వెలుగు లేదా దైవ సన్నిధిని అర్థమొచ్చేటువంటి పేరు పిల్లలు ఎందుకు తల్లిదండ్రులు పెట్టుకున్నారంటే వాడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మా గురుమండల అధ్యక్షులు మా పాస్రాయ్ గారు, ఎవరైనా ప్రశాంత్ కుమార్ గారు, కాకినాడ వాకర్పూడి గురుమండల అధ్యక్షులుగా ఉండి మాకు వచ్చారు. ఇలా పాప పుట్టినప్పుడు పడుతుందని చెప్పినప్పుడు రాత్రి వేళ మా మధ్యకు వచ్చి చాలా చాలా గొప్పగా మా కుటుంబాలన్నింటినీ కూడా పిలిచి మోకరించి మమ్మల్ని మోకరింపజేసి సుమారు గంటన్నర సేపు మా గురుమండల అధ్యక్షులు వారు మమ్మల్ని ప్రార్థనలో నడిపించారు. ఆయన మోకరిస్తూ మమ్మల్ని మోకరింపజేస్తూ ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నజరేయుడైన యేసు సుష్మితకు సులువైనటువంటి కాన్పును దయచేయండి. నజరేయుడైన యేసు సుష్మితకు సులువైన కాన్పును దయచేయండి అని మోకరించి ప్రార్థించారు. ఆ దైవజనుల యొక్క ప్రార్థన జరుగుతూ ఉండగానే ఆ ప్రార్థన ఫలితంగానే
శైలి బాబు జన్మించడం జరిగింది. కనుక మరేంటి బహుమానాన్ని దేవుడు మా కుటుంబానికి అందజేశాడు. బహుమానం అంటే చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటిది. ఎవరు బహుమానం ఇచ్చినా మనం ఏం చేస్తామంటే తిరిగి వారికి మళ్ళీ బహుమానం ఇస్తాం. ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంత ఇచ్చారో అంతకంటే అధికంగా ఉండాలి ఇస్తాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వరము ఈ బంగారు తల్లి యేసయ్య పాటలు పాడుతుంది, చప్పట్లు కొడుతుంది, హల్లెలూయా చెబుతుంది. చాలా బిడ్డను దేవుని యొక్క వాక్యపు వెలుగులో మీరు నడిపించాలని, దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా అది వాళ్ళని మీరు పెంచాలని కోరుకుంటూ నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మరి గురుమండల అధ్యక్షుల వారికి ఇప్పుడు వచ్చినటువంటి బంధువులకు ఆత్మీయులందరికీ కూడా ఆ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తారు. దాంపత్యాన్ని ప్రేమించారు. ఇవాళ బిడ్డల తండ్రి బహుమానం తెచ్చారు. ఈ మొదటి సంవత్సరం యొక్క పుట్టినరోజున కేక్ కట్ చేస్తుండగా మీ జీవుల్లో మీ ఆశీర్వాదం తెచ్చేయండి. మీ కృపాక్షేమం మెండుగా అందించండి. నిజ కుటుంబాల తల్లిదండ్రులను, వచ్చిన సంఘస్థులను, బంధువర్గములను, వచ్చినటువంటి ప్రభువ ఆత్మీయులను సాక్షిపక్షిగాక ప్రసిద్ధ పర్వోత్పత్తులు నెరవేర్చినట్టు మిమ్మల్ని గాక మాటగా ఆడమాపరిచి నడవలు చేసిన వారిని క్షమించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే. అమ్మగా కోరుకుంటున్నా, కోరికే పాడుకుంటున్నా. అమ్మగా కోరుకుంటున్నా, కోరికే పాడుకుంటున్నా. నూరే
బర్త్డే టు యు. అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన ఆ రోజుని. కలతలెరుగని లోకంలో కాలమాగిపోతే వన్నె తగ్గని చంద్రుడిలా నువ్వు వెలుగుతుంటే ప్రతి నెల ఒకే కళ నీ పాలనవ్వుతో తారలే నీకు అక్షతలై తల్లి దీవెనలు హారతులై నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన ఆ రోజుని. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా, హ్యాపీ బర్త్డే టు యు. ఎదురు చూడని కానుకలే దాచి ఉంచేనురా మలుపు మలుపులో జీవితమే నీకు ఇచ్చేనురా. నువ్వే కదా ఈ అమ్మకి ఒక పెద్ద కానుక నీకు ఏమివ్వగలనంట నేను ఆశించడం తప్ప నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన ఆ రోజుని. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా, హ్యాపీ బర్త్డే టు యు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడుగాక, ఆశీర్వదించుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుగాక. మాదిన ఆహారం దయచేయము, మన మనము చేసిన వారిని క్షమించుగాక. ఈ తగిన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీ అందరికీ తోడై ఉండగాక. ఆ దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని మనం ఎలా పెంచాలా క్రైస్తవులుగా మనం నేర్చుకోవాలి.
ఈరోజు బర్త్డే రోజు సుస్మితకి చాలామంది ఆ బేబీ కోసం చాలామంది బహుమానాలు వస్తారు. వాళ్ళ ఇంట్లో కోర్సు వగరాలు ఉంటే దాంట్లో చాలా జాగ్రత్తగా దాచుకొని సంవత్సరం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఆ బొమ్మ కూడా క్లీన్ చేసి మన ఇంట్లో పెట్టుకుంటాం. మరి దానికి ప్రాముఖ్యమైనటువంటి ఆ బొమ్మ పోయినా పర్వాలేదు, దానికి దేవుడు ఇచ్చిన బహుమానం అన్నటువంటి బొమ్మను వాళ్ళు చెప్పక్కర్లేదు. ఈరోజు నాలెడ్జ్ బాగా పెరిగిపోయింది, పిల్లల నాలెడ్జ్ కూడా బాగా పెరిగిపోయింది. కాబట్టి ప్రియమైనటువంటి సంగమ, దేవుడి సంగమం, రాజేష్ కృష్ణ వీరికి నేను ఒకటే చూసి ఆ బిడ్డకు పెంచవలసినటువంటి మార్గంలో మీరు పెంచాలి. చంద్రరావు మా సహోదరుడు చాలా కష్టపడ్డాడు, కష్టపడి ప్రయోజకుడిగా మారాడు. తన ఉద్యోగం లేదు, గవర్నమెంట్ ఉద్యోగం లేదు, కానీ తన శరీర కష్టం పైన అందరి నమ్మకాలు అందరూ పొందుకొని ఆ కుటుంబాన్ని ముగ్గురు బిడ్డలను చదివించాడు. మామూలుగా కాదు. ఒకరు ఇంజనీర్, ఒకడు ఎంఎస్సీ చేశాడు, బీఈడీ కూడా చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి సంగమ, ఆ బిడ్డలను ఆయన ఎలా పెంచాడు? బిల్డింగ్ లేవు, చిన్న గృహంలో, ఆ గృహంలోనే ఆ బిడ్డలను ప్రయోజనం చేశారు. అది చంద్రబాబు ఉండవలసినటువంటి నిబంధన. ఆ భార్య కూడా అలాగే ఉన్నా లేకపోయినా పిల్లలకు పెట్టు, పిల్లల ప్రయోజన విషయంలో తన ఆరోగ్యం పాడైపోయినా పిల్లల తన ప్రయోజనాన్ని ఆశించింది. ఈరోజు దేవుడు ఆ ఇచ్చినటువంటి బిడ్డలకు ఆశీర్వదించారు. అంతనే భక్తులు సలోమోను రాస్తూ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జనము నీవు అనుభవించదు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగునని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనం యెహోవా యందు భయభక్తులు ఉండవు. లోకంలో ఎవరెవరు ఏదో భయభక్తులు ఉంటాయి, దేవుడి మీద భయభక్తులు ఉంటాయి, దేవుడు వాక్యం మీద భయభక్తులు ఉంటాయి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. ఇప్పుడు వాళ్ళకి నడిపించవలసిన మార్గం ఏంటి? యెహోవా మార్గం, తండ్రి అయినటువంటి దేవుడి మార్గంలో నడిపించారు. అటు వాళ్ళు ఎలాగా అభివృద్ధి చెందుతారంటే, మీ లోకిట మీ భార్య ఫలించు ద్రాక్షను, మీ భోజనము బలచుతూ మీ పెద్దలు పచ్చని ఒలివ మొక్కవలే ఉండేవారు దేవుడు వాక్యం చేస్తారు కదండి. ఆలోచించాలి, మన పిల్లలు దేవుడు వాక్యంలో దేవుడు మార్గంలో పెంచినట్లయితే ఆ పచ్చని ఒలివ మొక్కల భోజనపు బల చుట్టూ ఉంటారు. కాబట్టి మీ లోకిట మీ భార్య కూడా ఎలా ఉంటుంది? భర్త యొక్క యోగక్షేమాలు, పిల్లల యొక్క యోగక్షేమాలు, వారి తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూస్తూ జాగ్రత్తగా Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear. Happy birthday to you. A long life to you. From old friends
అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. మాట పలుకు తెలియనిది, మాటున ఉండే మూగమది, కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది. రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది, శృతిలయలరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది. ఋతువుల రంగులు మార్చేది, కల్పన కలిగిన మది భావం, బ్రతుకును పాటగా మలిచేది, మనసున కదిలిన మృదునాదం. కలవని దిక్కులు కలిపేది, నింగిని నేలకి దింపేది, తనే కదా మారది, క్షణాలకే సారథి మనస్సనేది. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. చూపులకెన్నడు దొరకనిది, రంగు రూపు లేని మది, రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది. వెచ్చని చెలిమిని పొందినది, వెన్నెల కళగల నిండుమది, కాటుక చీకటి రాత్రికి బాటను చూపే నేస్తమది. చేతికి ఆదని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం, కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం. అడగని వరములు కురిపించి అమృత వర్షిణి అనిపించే అమూల్యమైన పెన్నిధి, శుభోదయాల సన్నిధి మనస్సనేది. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు.
బంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని ముద్ద బంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని తెల్లని ఈ బంధం అనురాగపు అనుబంధం తీయనైన మకరందం మిగిలిపోని సుమగంధం తెల్లని ఈ బంధం అనురాగపు అనుబంధం తీయనైన మకరందం మిగిలిపోని సుమగంధం తోడుగా ఈడు జోడుగా జంటగా కనుల పంటగా తోడుగా ఈడు జోడుగా జంటగా కనుల పంటగా పండాలి బ్రతుకు నిండాలి దాంపత్యమే వెలుగుతుండాలి ముద్ద బంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని దేవుడే ఏర్పరచిన దివ్యమైనది బంధం క్రీస్తు యేసు సంగమునకు పోల్చబడిన సంబంధం దేవుడే ఏర్పరచిన దివ్యమైనది బంధం క్రీస్తు యేసు సంగమునకు పోల్చబడిన సంబంధం దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా కలతలే లేక సాగాలి కలలన్నీ నిజము కావాలి ముద్ద బంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని ముద్ద బంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని వల్లంకి పిట్ట
దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, దేవుని దిష్టి. ఏ దిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి. వల్లంకి పిట్ట, వల్లంకి పిట్ట, మెల్లగరమంట. చిన్నారి పాప, పొన్నారి పాప, తోడుండి పొమ్మంట. ఆటలాడగా చిట్టి చేతిలో బొమ్మనవుతా, ఆకలియగా బుల్లి బొజ్జలో భూమనవుతా. స్నానమాడే చల్లని వేళ వేణీళ్ళవుతా, ఎక్కెక్కి ఏడ్చే వేళ కన్నీళ్ళవుతా. నేస్తానవుతా, గురువు అవుతా, పని మనిషి తన మనిషవుతా. నే చెప్పే ప్రతి మాటకు నువ్వే సాక్ష్యం అవ్వాలి. వల్లంకి పిట్ట, వల్లంకి పిట్ట, మెల్లగరమ్మంట. మా మంచి పాట, సింహాద్రి పాట, మనసార వినమంట. తన తీయని పాటే అమ్మ పాడేలాలి. తన తోడే ఉంటే అది దీపావళి. మా ఇద్దరి శ్రేయం వర్ధిల్లాలని దీవెనలివ్వాలి. వల్లంకి పిట్ట, వల్లంకి పిట్ట, మెల్లగరమ్మంట. మా మంచి పాట, సింహాద్రి పాట, మనసార వినమంట. Jesus Christ is the Lord of all. Jesus Christ is the Prince of Peace. Jesus Christ is Almighty God. Let us come and sing and praise the Lord. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే, యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయము నా జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. ఘోరమైన వ్యాధులెన్నైనా, మార్పులేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలు నిరాశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు. పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే.
అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును, మృతులకు నిండు జీవముచును, హృదయములో నెమ్మదుచును. Jesus Christ is the Lord of all. Jesus Christ is the Prince of Peace. Jesus Christ is Almighty God. Let us come and sing and praise the Lord. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా ఆశయముగా గ్రహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీయేసుని నామమున విశ్వాసము నీకున్నా నీ స్థితి నేడేదైనా నిత్య జీవము పొందెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును, మృతులకు నిండు జీవముచును, హృదయములో నెమ్మదుచును. ఉల్లసించి పాట పాడే పావురమా, ఉల్లసించి పాట పాడే పావురమా, ఉల్లసించి పాట పాడే పావురమా, ఉల్లసించి పాట పాడే పావురమా. ఓ పుష్పమా, షారోను పుష్పమా, వాగ్దాన దేశపు అభిషేక పద్మమా. ఓ పుష్పమా, షారోను పుష్పమా, వాగ్దాన దేశపు అభిషేక పద్మమా. లెబనోను పర్వత సౌందర్యమా, లెబనోను పర్వత సౌందర్యమా. ఉల్లసించి పాట పాడే పావురమా, ఉల్లసించి పాట పాడే పావురమా. నా పావురమా, నా షారోను పుష్పమా, నా పావురమా, నా శాలేము పద్మమా. ఓ పుష్పమా, షారోను పుష్పమా, వాగ్దాన దేశపు అభిషేక పద్మమా. పాలు తేనెలో పవళించి పరిమళ వాసనలు విరజిమ్ము, జీవజలాలలో విహరించి జీవ ఫలాలను ఫలించు. పాలు తేనెలో పవళించి పరిమళ వాసనలు విరజిమ్ము,
జీవజలాలలో విహరించి జీవఫలాలను ఫలించు ఉల్లసించి పాట పాడే పావురమా ఉల్లసించి పాట పాడే పావురమా నా పావురమా నా శాలోను పుష్పమా నా పావురమా నా శాలేము పద్మమా ఓ పుష్పమా శాలోను పుష్పమా వాగ్దాన దేశపు అభిషేక పద్మమా